3 వాక్యాలను మనం చదివి ప్రార్థన చేసుకుందామండి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 1 తెస్సలోనికులు 5వ అధ్యాయము 17వ వచనం. ఎడతెరకగా ప్రార్థన చేయుడి. దేవుడే చెప్తున్నారు కదా, ఎడతెగక ప్రార్థన చేయుడి. 2వ వాక్యం కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారే దాని యందు మెలకుగా ఉండడి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయి వాడెవడో రక్షింపబడును. మన ప్రార్థన శక్తిని మనతో మన జీవితాన్ని మనం కట్టుకుందాం. దేవుడు తప్పకుండా మనల్ని మరలా మన పక్షాన, మన కుటుంబ పక్షాన నిలబడి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. కానీ మన ప్రార్థన జీవితాన్ని మనము పక్కన పెట్టేయద్దు. ఇశ్రాయేల్ ప్రజల్లాగా మనం దుఃఖభరితులై ఉండవద్దు.